శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. గీతాబోధలో భాగంగా ఈనాడు ఈ మొదటి అధ్యాయంలో చివరకు వస్తున్నామనే ఘట్టంలో అర్జునుడి యొక్క విషాదం అండి. అర్జునుడికి దుఃఖం ఎందుకు కలిగింది అసలేంటి? ఆయన చక్కగా మొదట్లో చెప్పాం కదండి, పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ అని అర్జునుడు కూడా చక్కగా శంఖమోది సిద్ధపడ్డాడు. అటువంటి వాటికి సడన్గా విషాదం ఎందుకు వచ్చింది ఏంటనేది సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. ఇది మొదటి అధ్యాయంలో 21వ శ్లోకానికి వచ్చేటప్పటికి అర్జును వాచ. సరే, ఈ గొడవ అయిపోయింది. అక్కడికి అందరూ కూడానేమో ఈ దుర్యోధనుడు, రాజకీయాలు, జిత్తులు ఇవన్నీ చెప్పారుగా. 2వ ఎపిసోడ్, ఇది 3వ ఎపిసోడ్. దీంట్లో చెప్తున్నాను, సేనయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని చెప్పేసి కృష్ణుడిని అడిగేటండి. ఓ కృష్ణ, ఎందుకంటే ఈయన రథ సారథి కదండి, అందుకని ఈయనకి చెబుతున్నాడు ఆదేశం. రథికుడు ఎలా చెప్తే అలా ఈయన వినాలి. అందుకని ఆయనతో అంటున్నాడు, ఓ కృష్ణ, 2 సైన్యాలకి మధ్యలో తీసుకెళ్ళి రథం ఆపోయా అన్నాడు. అంటే ఒకసారి అందరినీ చూడాలని చెప్పేసేసి చూసేటప్పటికి ఈయన కృష్ణుడు తక్కువవాడా? మామూలుగా ఏదో పక్కన ఆఫ్ చేస్తే అసలు ఈ విషాదం వచ్చేది కాదేమో. సరిగ్గా ఎవరిని చూస్తే ఇతనికి బాధ కలుగుతుందో అక్కడ తీసుకెళ్ళి రథం ఆపాడండి. ఎక్కడ ఆపాడండి? ఎక్కడైతే భీష్ముడు, ద్రోణుడు మొదలైన గురువులు ఉన్నారో అక్కడ దాకా తీసుకెళ్ళాటండి. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహీపతిం. ఎవరైతే భీష్మ ద్రోణుడు ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఎదురుగుండా తీసుకెళ్ళి రథం ఆఫ్ చేశాడు. చూసేటప్పుడు వాళ్ళందరినీ, దాని పక్కన కృపాచార్యులు, వాళ్ళు వీళ్ళు, ద్రోణాచార్యులు అందరినీ చూశాడండి. చూసేటప్పటికి అప్పుడు అతనికి చెమటలు పట్టినాయండి, వణుకు ప్రారంభమైంది. 29వ శ్లోకంలో అంటాడు, సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతే. నాలుగు ఎండిపోతున్నది అండి వాళ్ళని చూసేటప్పటికి. ఇంకా ఏమిటి ఇక్కడ 30వ శ్లోకంలో వర్ణిస్తాండి, గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే. ఈ గాంధీవం ధరస్సు చేతుల్లో పట్టుకుంటే అక్కడి నుంచి జారిపోతున్నది అండి కిందకి. గాంధీవం స్రంసతే, జారిపోతున్నది కిందకి. చర్మం ఎండిపోతున్నది అండి, చర్మం. భ్రమతీవ మే మనః, నా మనసు ఏంటో భ్రమించిపోతున్నది, స్థిరంగా లేదు మనసు, ఆలోచనలు ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని వెంటనే అంటాడండి అర్జునుడు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమునో రాజ్యోను గోవింద. ఇప్పటిదాకా యుద్ధానికి బయలుదేరిన వాడు నకాంక్షే విజయం కృష్ణ. ఓ కృష్ణ, నాకు ఈ రాజ్యం వద్దు. ఇందుకే ఆ రాజ్యం ఏం చేసుకోవాలి? నేను వీళ్ళందరి బంధువులు చెప్పి నేను ఈయన రాజు అయినట్టు. అసలు ధర్మరాజు కోసం యుద్ధం చేస్తున్నాడు రాజు, ధర్మరాజు. ఈయనకు రాజ్యం వద్దని చెప్పేస్తున్నాడు, ఏదో ఈయన పట్టాభిషేకం చేసినట్టు ఈయన్ని. అదేనండి భ్రమలోకి వచ్చినప్పుడు, వ్యామోహంలోకి వచ్చినప్పుడు, ఈ వ్యామోహం నశిస్తేనే కర్తవ్యం నిర్వహించగలం మనం. అందుకే లాస్ట్న భగవద్గీత అంతా పూర్తయిన తర్వాత ఏమన్నాడో తెలుసా? నీకు అర్థమైందా అని అడిగితే కృష్ణుడు అంటాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అన్నాడు అర్జునుడు. నా వ్యామోహం నశించిందయ్యా, నాకు జ్ఞానం కలిగింది, ఇప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తానన్నాడు. అది ప్రతివాడికి కర్తవ్య దీక్ష కావాలంటే పెద్దవాళ్ళు ఏదో ముసలివాళ్ళు కాదండి, యువకులు కూడా భగవద్గీత వినాలి, చదవాలి. ఇటువంటి మన కుటుంబంలో వస్తుంటాయి, వ్యామోహాలు వస్తుంటాయి, భయాలు వస్తుంటాయి, ఆందోళనలు వస్తుంటాయి. అప్పుడు ధైర్యంగా నిలబడాలంటే భగవద్గీత చదవాలి. కనీసం నేను సంగ్రహంగా ఇప్పుడు చెబుతున్నా మీకు, 3 ఐటమ్స్లో ఇప్పుడు ప్రథమాధ్యాయం పూర్తయిపోతున్నదండి. ముఖ్యమైన విషయాలు చెబుతున్నాను. దీన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు కొంత భగవద్గీత సారాంశం నేను మనవి చేయడానికి వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి ఎపిసోడ్ కూడా చివరి వరకు చదవండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి, వాటికి కూడా నేను సమాధానాలు చెబుతానని మనవి చేస్తున్నాను. అక్కడ ఆయన అంటున్నాడండి, నాకెందుకయ్యా ఇది, ఏతాన్ నహంతుమిచ్చామి, వీళ్ళని చంపాలని అప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను అనుకోవటం లేదు. పాపమే ఆశ్రయే అస్మాత్, దీనివల్ల చూడండి, అసలు యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం వస్తుందని మనకు శాస్త్రాలు చెబుతుంటే ఈయనంటాడో పాపం వస్తుంటాడు. ఇది మెట్టవేదంతో, ఇది అర్జునుడిది. దీనివల్ల నాకు పాపం వస్తుందయ్యా, ఈ పాపం నాకు వద్దు. కాబట్టి ఇంకా అంతే కదా, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ. దీనివల్ల ఏమైంది, అనేక మంది మన వంశం వాళ్ళందరూ సంహరించబడతారు.
ఆ? ఏమవుతుందంటే అప్పుడు వర్ణసంకరం ఏర్పడుతుంది. ఇంకేదో వేదాంతం ఆయన తోచినదంతా కూడా ఎవరికి ఈయన కృష్ణుడికి బోధ చేస్తున్నాడు. ఇది పెద్ద విశేషం. చూసేటప్పటికి ఇదంతా కూడా విన్నాడండి. ఆ? సంజయుడు అంటాడు మధ్యలో, ఏవంక్త్వార్జున సంఖ్య రథోపస్థం ఉపావిశత్. అక్కడి నుంచి ఇట్టండి ఆ గాండి మీద అక్కడ వాడేసి రథం మీద చతికిలబడి కూర్చున్నట్టండి అర్జునుడు. దీంతో మనకు మొదటి అధ్యాయం పూర్తయింది. అందుకే దీనికి ప్రధానంగా ఏం పేరు పెట్టిన ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ అన్నారండి. దీన్ని అర్జునుడి యొక్క విషాదయోగం. ఈ విషాదంలో అర్జునుడి విషాదం ఎలా పోగొట్టాడు, ఏమేం చెప్పాడు అనేది మనకు క్రమంగా రెండో అధ్యాయం. అసలు నిజానికి చెప్పాలంటే భగవద్గీత మనకు ఇదంతా వర్ణన ఉపోద్ఘాతం లాంటిది. ప్రథమాధ్యాయం రెండో అధ్యాయం నుంచి మనకు అసలు గీత, అసలు భగవాని సందేశం ప్రారంభమవుతుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. మీరందరూ వినండి. మీకు అభిమానం గల ఆధ్యాత్మిక స్నేహితులకు కూడా ఈ విషయాన్ని చెప్పమని కోరుతూ స్వస్తి.